క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. I thank the Lord for this privilege for all of us to see each other through the Zoom application. ఈ జూమ్ కాల్ ద్వారా అందరము ఒకరినొకరం చూసుకొని భాగ్యాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. We know that from the month of March, we were not able to gather as our local assemblies. మార్చి నెల నుండి నేటి వరకు మనము స్థానిక సంఘాలుగా మరి కూడుకోలేకపోతున్నాము. We have only this type of meeting in which we could listen from the word of God. ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మనము కలిగి ఉండటానికి ప్రభువు సహాయం చేస్తా ఉన్నాడు. And we should make use of this privilege of gathering in this manner during this period of pandemic COVID-19. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దినాల్లో ఈ యొక్క సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా మనం ఉండాలి. May God keep you safe wherever you are in India. భారతదేశంలో మీరు ఎక్కడున్నప్పటికీ కూడా మిమ్మల్ని దేవుడు భద్రపరచాలని, క్షేమంగా ఉంచాలని ఆశిస్తా ఉన్నాను. So please remember me and my family also in your prayers. మీ యొక్క ప్రార్థనలలో నన్ను, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. Let us read John's Gospel, chapter 14, verses 2 and 3. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. దయచేసి గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. In my Father's house are many dwelling places. If it were not so, I would have told you. For I go to prepare a place for you. And if I go and prepare a place for you, I will come again and receive you to myself, that where I am, there you may be also. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మను తీసుకుని పోవుదును. We have read a prophetical passage from the New Testament. క్రొత్త నిబంధనలో నుండి ప్రవచనాత్మకమైనటువంటి వచన భాగాలు మనము చదువుకున్నాం. We know that more than 1/4 of the Bible is predictive prophecy. మనం ఎరుగుదము ప్రియులారా, బైబిల్ గ్రంథం అంతట్లో కూడా 1/4 వంతు మరి నెరవేర్చబడవలసినటువంటి ప్రవచన వాక్యాలుగా మనము గమనించగలం. If you look into the Old Testament, there are more than 1800 references to the return of Christ. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే 1800 వాక్యాలు, రెఫరెన్సెస్ ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడను గురించిన విషయాలు అక్కడ మనం చూస్తాం. We know that there are 260 chapters in the New Testament. కొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉన్నాయని మనం ఎరుగుదుము. And in these 260 chapters of the New Testament, there are more than 300 references to the Lord's return. మరి ఈ 260 అధ్యాయాలలో 300కు పైగా వచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించిన వచనాలు మనం గమనిస్తాం. And 23 of the 27 New Testament books give prominence to the topic of the return of the Lord Jesus Christ. 27 గ్రంథాలలో, కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలలో 23 పుస్తకాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడను, ఆగమనమును గురించినటువంటి విషయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తా ఉన్నాయి.
On an average basis, if we consider, for every prophecy in scripture concerning the first coming of Jesus Christ, there are 8 on the second coming of Christ. మరి మొదటి రాకడకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చి వాక్యం మాట్లాడుతుందో అలాగునే ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడను గురించి కూడా వాక్యం స్పష్టంగా హెచ్చరిస్తా ఉంది. So from all these data, we can understand that God wants all believers to study biblical prophecies in a diligent manner. కాబట్టి ఈ విషయాలు మనల్ని ఏమని హెచ్చరిస్తామని లేక తెలియజేస్తామని అంటే ప్రతి విశ్వాసి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడకు సంబంధించిన ప్రవచనాత్మక వచనాలు ఎంతో ఆసక్తిగా శ్రద్ధతో ధ్యానం చేయాలని తెలియజేస్తా ఉన్నాయి. Concerning the prophecies in the book of Revelation, chapter 1, verse 3, we read, "Blessed is the one who reads the words of this prophecy aloud, and blessed are those who hear and obey the things written in it, because the time is near." మరి మనము ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో మనం ఈ విధంగా చదువుతాం ప్రియులారా. మరి అక్కడ మనం చూసినట్లయితే సమయం సమీపించేది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అని చూస్తా ఉన్నాం. Even in the last chapter of the book of Revelation, in verse 7, we read, "Look, I am coming soon. Blessed is the one who keeps the words of the prophecy expressed in this book." మరి చివరి అధ్యాయం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 27వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఈ మాటలు గైకొను వాడు వీటిని చదివి వీటిని గైకొనువాడు ధన్యుడు అనే మాటలు మనం చూస్తాం ప్రియులారా. So here we find that one who reads the prophecy is a blessed one. మరి చదువువాడు ధన్యుడు అనే మాట చూస్తా ఉన్నాం. One who hears the prophecy is a blessed one. మరి ఎవరైతే ఈ యొక్క గ్రంథమును వినేవారు కూడా ధన్యులు అని చూస్తా ఉన్నాం. And also we find that those who obey the things written in the prophecy are also the blessed one. అంతమాత్రం కాదు ప్రియులారా, మరి వీటిని గైకొనువారు కూడా ధన్యులు అని మనం రాయటాన్ని గమనిస్తాం. So this evening we have the blessed privilege of meditating on two things related to the coming of the Lord Jesus Christ. కాబట్టి ఈ సాయంకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి మనకు కూడా గొప్ప ధన్యత ఉందనేది మనం గమనించాలి ప్రియులారా. When we study the biblical prophecies, we can understand that the rapture of the assembly of God is the first event in the prophetic program. మరి దైవ గ్రంథంలో ప్రవచనాలకు సంబంధించిన ధ్యానంలో లేక వాటి నెరవేర్పులో ముఖ్యంగా ముందు జరిగేది ఏంటంటే సంఘము ఎత్తబడుట అనే కార్యక్రమాన్ని మనం చూస్తాం. As far as the present believers are concerned, this is the rapture. Rapture of the assembly is the first event in the prophetic program. కాబట్టి ప్రస్తుత విశ్వాసులు సంఘ విశ్వాసులు వారి పట్ల నెరవేర్చబడవలసినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ఆ కార్యక్రమంలో సంఘం ఎత్తబడుట అనేది ముఖ్యంగా జరగబోయే సంభవం. We know that all believers will be caught up to meet their Savior. మనమందరం ఎరుగుదుము, అందరు విశ్వాసులు కూడా తమ రక్షకుడైన ప్రభువుని ఎదుర్కొనుటకై మరి ఎత్తబడతారు అన్న సత్యాన్ని మనకు తెలుసు. We learn from the Bible that the Lord will descend with a shout. మరి మనము దైవ గ్రంథంలో దేవుని వాక్యంలో చూస్తాం, ప్రభు మరి ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ప్రభు దిగివచ్చునని మనం చూస్తాం కదా. Believers in the Lord Jesus Christ already dead will rise first from the dead. మరి క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. The living believers will be changed and given a new body, a glorified body. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము
వారితో కూడా మరి మనం మార్పు చెంది వారితో కలిసి ప్రభువు ఎదుర్కొంటామని మనం ఎరుగుదము. They will be caught up into the air, and all this will be a sudden event. కాబట్టి ప్రియులారా, మరి వీరు కలిసి ఆ పునరుద్ధానులైన వారితో కలిసి సజీవులైన వారు మార్పు చెంది, మరి అక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుమని చూస్తా ఉన్నాం. So Jesus said in John's Gospel chapter 14 verse 3, if I go and prepare a place for you, I will come again and receive you to myself, that where I am, there you may be also. మరి ప్రభు అక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుకు మిమ్మును తీసుకుని పోవుదును అంటున్నాడు. So when will his coming take place? ఎప్పుడు దిగబోతా ఉంది? The Lord would have us to be ready and watching for him at all times. Thus no dates are given, no signs are given. మరి ప్రభు ఆయన రాకంటే ఆయన రావడానికి మరి చూస్తా ఉన్నాడు. ఆయన తగిన సమయంలో వచ్చేవాడుగా ప్రభువుని మనం గమనిస్తా ఉన్నాం. There is no sign recorded in the Bible for his coming for the assembly in the mid-air. మరి దైవ గ్రంథంలో సంఘము కోసం ప్రభు రాకక ముందు ఉన్న సూచనలు ఏమీ కూడా రికార్డ్ చేయబడలేదు, గ్రంథస్థం చేయబడలేదు. Some of the signs which we find in Matthew's Gospel chapter 24 are not in relation to the coming of Christ for the assembly, but they are the signs for his coming to earth after the 7-year period of great tribulation. అయినప్పటికీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న ఆ సూచనలు 7 ఏండ్ల శ్రమల తరువాత ప్రభు రెండవ రాకడలో వచ్చే ఆ సంభవానికి సంబంధించిన సూచనలే కానీ మరి ఆగమనమునకు సంబంధించిన సూచనలు కాదని మనము గమనించగలం. So what are the responsibilities of a believer in view of the coming of the Lord Jesus Christ? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆగమనమునకు సంబంధించి ఒక విశ్వాసిగా మన సిద్ధపాటు, మన బాధ్యత ఎలా ఉండాలి? So this is the topic I would like to briefly discuss with you this evening. కాబట్టి ఈ అంశాన్ని నేను మీతో క్లుప్తంగా ధ్యానించాలని మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. So what are the responsibilities of a believer in view of the imminent coming of our Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆగమనమునకు సంబంధించి విశ్వాసి యొక్క సిద్ధపాటుకు సంబంధించిన బాధ్యతలు ఏంటో మనము గమనించాలి, ధ్యానించాలి, ఆలోచించాలి. First of all, believers should wait for the coming of Christ. మొదటిగా చూస్తే విశ్వాసి ప్రభు యొక్క రాకడ కొరకై వేచి ఉండేవాడుగా, ఎదురు చూసేవాడుగా ఉండాలి. Because there is no specific date is given or specific signs are given, we have the responsibility to wait for the coming of our Lord and Savior Jesus Christ. ఎందుకంటే దైవ గ్రంథంలో ప్రత్యేకమైన తేదీ గాని లేక సూచనలు కానీ ప్రభు ఆగమనమునకు సంబంధించి పొందుపరచలేదు. కాబట్టి విశ్వాసులు ఎదురు చూసేవారుగా, సిద్ధపడి ఎదురు చూసేవారుగా ఉండవలసిన వారంగా ఉన్నాం. In 1 Corinthians 1:7 we read like this. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా మనం చూస్తాం. So that you are not lacking in any gift, awaiting eagerly the revelation of our Lord Jesus Christ. అక్కడ మనం చూసినట్లయితే ఆయన పౌలు రాస్తూ ఈ విధంగా వారితో చెప్తా ఉన్నాడు అన్నమాట. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్నారు అంటున్నాడు. So he is appreciating the Corinthian believers by saying that you are not lacking in any spiritual gift.
మరి వారితో అంటున్నాడు, మీరు ఏ కృపావరమునందును లోపము లేక అంటున్నాడు. And with those spiritual gifts, they are, he says, eagerly waiting for the coming of the Lord Jesus Christ. కాబట్టి ఆ విధంగా కృపావరములు కలిగిన వారై ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆగమనము కొరకై వారు ఎదురు చూసేవారుగా ఉన్నారు. And we know that as believers in the Lord Jesus Christ, each one of the believers are having spiritual gifts. కాబట్టి క్రీస్తునందు విశ్వాసులుగా మనమందరము ఎరుగుదుము, ప్రతి విశ్వాసికి ఏదో ఒక కృపావరము ఇవ్వబడింది ఉందని. And as the faithful stewards, we have the responsibility to use these spiritual gifts for the glory of God in view of the coming of the Lord Jesus Christ. కాబట్టి ప్రభు యొక్క ఆగమనమును గురించి విశ్వసించి ఎదురు చూసే విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా ఆయన ఆగమనమునకు సంబంధించి గృహ నిర్వాహకత్వం చేసేవారుగా సంఘములో ప్రభువిచ్చిన కృపావరాన్ని నమ్మకముగా బాధ్యతగా వాడబద్దులమై ఉన్నాం. So believers have the responsibility to wait for the coming of Christ. కాబట్టి ప్రియులారా, విశ్వాసి ప్రభు ఆగమనము ఆయన సంఘము కోసం రాబోయే సందర్భానికి ఎదురు చూసి వేచి ఉండేవారుగా ఉండాలి. Titus chapter 2 verse 11 to 13. ప్రియులారా, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు మనం చూసినట్లయితే, we find that the grace of God are teaching us that having denied impiety and worldly lust, we should live soberly and justly and piously in the present course of things, awaiting the blessed hope and the glory of our Lord, appearing of the glory of our Lord Jesus Christ. మనము ప్రియులారా అక్కడ గమనించి చూసినట్లయితే, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది అని మనం చూస్తున్నాం. So here we find Apostle Paul is reminding the believers here to Titus that we need to wait for the coming of the Lord Jesus Christ. మరి ఇక్కడ పౌలు గారిని మనం గమనిస్తే తీతును అలాగే విశ్వాసులను ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకై ఎదురు చూడండి అని జ్ఞాపకము చేస్తున్నట్లు మనము వచనాలు గమనించగలం. And when we know that the Lord is coming very soon, what we have to do? మరి ప్రభు రాబోతున్నాడు అన్న విషయం ఎరిగిన వారమే మనం ఏం చేయాలి? And he says we have to deny impiety. మరి అక్కడ మనం చూసినట్లయితే అక్కడ భక్తిహీనతను ఇహలోక సంబంధ దురాశలను విసర్జించాలన్నాడు. And we need to deny the worldly lusts. మరి ప్రియులారా, ఇహలోక సంబంధమైన దురాశలను మీరు విసర్జించని అంటున్నాడు. And we have to live soberly, justly and piously. మరి అక్కడ మనకు మరి బుద్ధితోనూ స్వస్థ బుద్ధితోనూ అలాగనే ప్రియులారా నీతితో భక్తితోనూ కూడా ఎదురు చూడాలి ఆయన రాకడగా అంటున్నాడు. So we have to deny ungodliness and we need to live a godly living when we wait for the coming of the Lord Jesus Christ. భక్తిహీనతను వదిలివేసి భక్తి కలిగి దైవ భక్తి కలిగి ప్రభు రాకడను అపేక్షించి ఎదురు చూసేవారుగా ఉండాలి అంటున్నాడు. And we have another passage where Paul is mentioning the same thing. We need to eagerly wait for the coming. మరి మరొక చోట కూడా పౌలు ప్రస్తావించడాన్ని మీరు ఆయన రాకడను కొరకై అపేక్షించి ఎదురు చూడాలనే విషయాన్ని మనం గమనిస్తాం. That we find in Philippians chapter 3 verses 20 and 21. అలా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు మనం అక్కడ గమనించగలం. He says that our citizenship is in heaven, from which also we eagerly wait for a savior.
మన పౌరస్థితి పరలోకముందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అంటున్నాడు. See, Jesus Christ came in order to save us. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించక ఈ లోకానికి దిగి వచ్చాడు. And we receive that salvation, that is the salvation of our spirit. మరి మన ఆత్మ రక్షణ మనము పొందుకున్నాము. Now he is appearing for us in heaven in front of God the Father, so we get the salvation of our soul. మరి ప్రభువు తండ్రి ఎదుట మన కోసం ఇప్పుడు ఉన్నాడు కాబట్టి మన ఆత్మ రక్షణ అనేది మనకి ఇప్పుడు కలుగుతా ఉంది. The salvation of our souls. మన ఆత్మ యొక్క రక్షణ అనేది మనకి ఉంటా ఉంది. Is it the same correct translation? Yes, brother. Okay. So when Jesus came, we received the salvation of our spirit. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట వచ్చినప్పుడు మన ఆత్మలకు రక్షణ మనం పొందుకున్నాము. So we have a difference, the spirit and soul both are different. మన ఆత్మ వేరు, మనస్సు వేరు ప్రియులారా. ప్రాణము లేదా మనస్సు, ప్రాణ రక్షణ అలాగే ఆత్మ రక్షణ. Okay, so Jesus Christ is going to come and then we will get the salvation of our body. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆగమనములో మన శరీరం యొక్క విమోచన రక్షణ పొందుకోబోతా ఉన్నాం. So Apostle Paul is reminding the Philippian believers that we need to wait eagerly for the Savior so that we receive the salvation of our body. మరి పౌలు ఫిలిప్పీలకు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మీరు చాలా మరి జాగ్రత్తగా ఆశతో ప్రభువు రాకడ కొరకై వేచి ఉండాలి, ఎందుకంటే మన దేహ విమోచన కూడా జరగబోతా ఉంది అంటున్నాడు. So he says when Jesus Christ will come, he is going to transform the body of our humble state into conformity with the body of his glory by exertion of the power that he has even to subject all things to himself. మరి మన దీన శరీరములను తన మహిమ గల శరీరం యొక్క సమరూపము గలదానిగా ఆయన మార్చును అని ఆయన రాస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలంటున్నాడు. So we are going to receive a body, the glorified body that is similar to the body of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమ గల ఆయన దేహమునకు సమరూపము గల దేహాన్ని మనము పొందుకోబోతా ఉన్నాం. We have another reference in 1 Thessalonians chapter 1, 9 and 10. మరి మరొక వచ్చిన భాగాన్ని కూడా దీనికి అనుగుణంగా చూడవచ్చు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. And there Apostle Paul is referring the testimony the Thessalonian believers received from other people. మరి వేరే వారి నుండి తెస్సలోనికీయుల సంఘస్థులు పరిశుద్ధులు పొందిన సాక్ష్యాన్ని పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. So he says, for they themselves report about us what kind of reception we had with you and how you turned to God from idols to serve a living and true God and to wait for his Son from heaven. మరియు మీరు విగ్రహములను విడిచి పెట్టి జీవమగలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజెప్పుచున్నారు అంటున్నాడు. So he is writing to the Thessalonian believers that they turn from idols to the living God. మరి విగ్రహముల నుండి వారు జీవము గల దేవుని వైపు తిరిగారు మీరు అని జ్ఞాపకం చేస్తున్నాడు. And they turn to God to wait for his Son from heaven. ఎందుకు తిరిగారు? ఆయన దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకై ఎదురు చూడటానికి తిరిగారు. And what is the purpose in they are waiting for the coming of Jesus Christ? మరి యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకై ఎదురు చూడటంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? Because he is going to rescue them from the wrath to come.
రాబోయే ఉగ్రత నుండి ఆయన తప్పించబోతున్నాడు కాబట్టి ఎదురు చూస్తా ఉన్నారు. And he indirectly says that there is a wrath going to come. ఆయన మరి చెప్పకనే చెప్పినట్లు అదిగో ఉగ్రత రాబోతుంది అన్నట్లు మాట్లాడుతున్నాడు. And we know that the wrath is the tribulation period after the rapture of the assembly. కాబట్టి మనం ఎరిగినట్లుగానే సంఘము ఎత్తబడిన తరువాత రాబోయే ఆ శ్రమలు మహాశ్రమల కాలం ఉగ్రత దినము. So when Jesus Christ will come, he is going to take the assembly from the earth so that the assembly will not go through the great tribulation, the 7-year period of tribulation. ప్రభు మన కోసం వచ్చి సంఘమును వెలుట కారణం చేత సంఘము ఆ 7 ఏండ్ల శ్రమల కాలములో గుండా వెళ్లకుండా ఆయన తప్పిస్తాడు, తీసుకువెళ్తాడు. So Thessalonian believers also, they waited for the coming of the Lord Jesus Christ. కాబట్టి తెస్సలోనికైనటువంటి సంఘమును చెందించిన పరిశుద్ధులు కూడా ఆ ప్రభు రాకడ కొరకై ఎదురు చూసిన వారే. And why should we wait for the coming of the Lord? ఎందుకని మనము ప్రభు ఆగమనమును గురించి ఎదురు చూడాలి? Another reason we find in 1 Thessalonians chapter 5, first few verses. మరొక కారణాన్ని తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి కొన్ని ప్రారంభ వచనాల్లో ఆ కారణాన్ని మనం చూడగలం. There we read, now as to the times and epochs, brethren, you have no need of anything to write to you, for you yourselves know full well that the day of the Lord will come just like a thief in the night. While they are saying peace and safety, then destruction will come upon them suddenly like labor pains upon a woman with child, and they will not escape. Verse 4, but you, brethren, are not in darkness, that the day would overtake you like a thief, for you are all sons of light and sons of day. We are not of night nor of darkness. So then let us not sleep as others do, but let us be alert and sober. ప్రియులారా, ఆ వచనాలు మీరు గమనించి అన్ని చూసినట్లయితే నేను అన్ని చదవట్లేదు కానీ 4వ వచనం, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులు ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము అంటున్నాడు. And he is saying in verse 2 that you yourselves know full well that the day of the Lord will come just like a thief in the night. మరి అక్కడ చూసినట్లయితే సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీద వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు అంటున్నాడు. So he is referring to the day of the Lord. అక్కడ ప్రభు దినాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. What is the day of the Lord referred here? ఇక్కడ రాయబడినటువంటి ఏంటి ఈ ప్రభు దినము? The day of the Lord is the 7-year period of tribulation that will happen after the rapture of the assembly. సంఘము ఎత్తబడిన తరువాత 7 ఏండ్ల కాలము ఆరంభం లేక 7 ఏండ్ల కాలం ఆరంభం కానుంచుండేది ఈ ప్రభు దినం, ఉగ్ర దినం. We know that is referred in the Old Testament as Jacob's trouble. మనము పాత నిబంధన గ్రంథంలో కూడా యాకోబు యొక్క శ్రమ అని మనం చూస్తాం. That is the period referred in the 70th week. That is the 70th week of the 70 weeks of Daniel. మరి దానియేలు ప్రవచన గ్రంథంలో మరి 70 వారముల ప్రవచనాల్లో ఆ 71 వారం యొక్క లో జరిగే ఈ సంభవం ఇది. So that is the period that never occurred before in the history, or that will not come after that period also. మరి ఈ యొక్క ఆ చివరి వారం యొక్క సంభవం, ఆ శ్రమల కాలం, ఆ ప్రభు దినం ముందు చరిత్రలో ఎప్పుడు రాలేదు. ఇది అయిపోయిన తర్వాత కూడా మరి ఇంకెప్పుడు రాదు. So he says that you know that the day of the Lord will come just like a thief in the night. మరి ఇక్కడ చెప్తున్నాడు కదా, అది దొంగ వలె ఆ ప్రభు దినం వస్తుంది అంటున్నాడు. We know that a thief will not announce and come. మనకు తెలుసు కదా, దొంగ నేను వస్తున్నానని చెప్పి వస్తాడా? Without our expectation, very soon or a sudden, a thief
comes to a house for robbery. మనము ఊహించకుండానే అనుకోని సందర్భంలో ఉన్న పాటునే దొంగతనం చేయడానికి వస్తాడు. So the day of the Lord will come all of a sudden. అలాగునే ప్రభు దినం కూడా అది హఠాత్తుగా వచ్చే సమయం. So that is the 7-year period of tribulation that is meant for the Jews and the Gentiles of this world. అలాగనే ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి యూదులకు అలాగే అన్యులకు, విడవబడినటువంటి అన్యులకు యూదులకు సంబంధించినటువంటి ఆ దినంగా, ఆ శ్రమల కాలంగా మనం గమనించాలి. He says in verse 4, but you, brethren, are not in darkness, that the day would overtake you like a thief. మరి 4వ వచనం ప్రియులారా గమనించి చూడండి. అక్కడ అంటున్నాడు, సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు అంటున్నాడు. The day of the Lord mentioned here, or the tribulation period, is not for the assembly of God. కాబట్టి ఇక్కడ పొందుపరచిన లేక చెప్పబడిన ప్రభు దినము సంఘమునకు సంబంధించింది కాదు. So he says, verse 5, for you are all sons of light and sons of day. We are not of night nor of darkness. 5వ వచనం గమనించండి ప్రియులారా, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము అంటున్నాడు. So all of a sudden the day of the Lord will begin. ప్రభు దినము హఠాత్తుగా అనుకోని గడియలో ఉన్నపాటునే హఠాత్తుగా ప్రారంభమైంది. And you know when the day of the Lord begins? మరి ఎప్పుడు ప్రభు దినం ప్రారంభమవుతుందో మీకు తెలుసా? All of a sudden the assembly takes up to heaven at the coming of the Lord Jesus Christ. The day of the Lord begins here on the face of the earth. సంఘము హఠాత్తుగా అనుకోని గడియలో సంఘం ఎప్పుడైతే భూలోకము నుండి ఎత్తబడుతుందో ఉన్నపాటునే, సంఘం ఎత్తబడిన క్షణమునే ప్రభు దినం అనేది ఈ లోకంలో భూమి మీద ఆరంభమవుతుంది. So what is the exhortation he has given to the believers in verse 6? 6వ వచనంలో విశ్వాసులకు ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? Let us not sleep as others do, but let us be alert and sober. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాకయుందము అంటున్నాడు. So we need to eagerly wait for the coming of our Savior, the Lord Jesus Christ. కాబట్టి ప్రియులారా, మనము ప్రభు యొక్క ఆగమనమును గురించినటువంటి ఆ గడియ కొరకై, ఆ సమయం కొరకై మనము మెలకువగా మరి ఎదురు చూసేవారుగా ఉండాలి. So are we waiting for the coming of the Lord Jesus Christ? మరి మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ కొరకై, ఆయన ఆగమనం కొరకై ఎదురు చూస్తా ఉన్నామా? Are you prepared always for meeting the Lord? అన్ని సమయాలలో మరి ఎల్లప్పుడూ ప్రభువుని ఎదుర్కొనుటకై సిద్ధపడి ఉంటున్నావా? So let us eagerly wait for the coming of the Lord Jesus Christ. ప్రియులారా, మరి మనము ప్రభు రాకడ కొరకై సిద్ధపడి వేచి ఉండే వారంగా ఉండాలి. So what are the responsibilities of a believer in the view of the coming of the Lord Jesus Christ? కాబట్టి ప్రభు ఆగమనమునకు సంబంధించి విశ్వాసుల సిద్ధపాటు ఏంటో మనం చూస్తా ఉన్నాం. So we have seen that believers should wait for the coming of the Lord. విశ్వాసులు ప్రభు ఆగమనము గురించి వేచి ఉండేవారుగా ఉండాలని మొదట చూసాము. Secondly, believers should purify himself. రెండవది, విశ్వాసులు తమ్మును తాము పరిశుద్ధపరుచుకోవాలి, శుద్ధిగా పవిత్రంగా ఉంచుకోవాలి. 1 John chapter 3 verse 2. మరి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3 verse 2. Beloved, now we are children of God, and it has not appeared as yet what we will be. We know that when he appears, we will be like him, because we will see him just as he is. And everyone who has this hope fixed on him purify himself just as he is pure.
ప్రియులారా, 2వ వచనం చదువుతున్నాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము అంటున్నాడు. Then in the next verse it says, and everyone who has this hope fixed on him purify himself just as he is pure. 3వ వచనం అంటున్నాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును అంటున్నాడు. So when we know that our Lord is going to come and we are going to be like him at his coming, what is the responsibility? We need to purify ourselves because he is pure. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనము ఆయన కోసం ఎదురు చూస్తున్న వారంగా ఉన్నాం కాబట్టి ప్రభువుని ఎదుర్కొనే వారంగా, ప్రభు ఎలా ఉన్నాడో అలా మనల్ని మనము పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకునే వారంగా సిద్ధపడి ఉండే వారంగా ఉండుట మనం చూసుకోవాలి. So every remembrance of the coming of the Lord Jesus Christ should motivate us for a holy living. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆగమనమునకు సంబంధించిన ప్రతి ఆలోచన, ప్రతి జ్ఞాపకము మనల్ని పరిశుద్ధంగా జీవించడానికి, భద్రపరుచుకోవడానికి, కాపాడుకోవడానికి సిద్ధపరిచేదిగా ఉండాలి ఆ తలంపు ఆలోచన. So as a believer in the Lord Jesus Christ, I have the responsibility, or you have the responsibility to live a holy life here on the face of the earth. కాబట్టి ఒక విశ్వాసిగా నాకు, నీకు ఈ లోకములో పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభు రాకడను అపేక్షించి ఎదురు చూసే విశ్వాసులంగా సిద్ధపడి ఉండవలసిన వారంగా మనం ఉంటా ఉన్నాం ప్రియులారా. In 1 Peter chapter 1:15 and 16 we read like this, but like the Holy One who called you, be holy yourselves also in all your behavior, because it is written, you shall be holy for I am holy. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే 14 నుండి 15 కలిసి ఉంటా ఉన్నాయి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. So here God says, be ye holy because I am holy. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి అంటున్నాడు. To whom should we look for holiness? మరి పరిశుద్ధత కొరకై మనము ఎవరి వైపు చూడాలి? Many times we say that elder is not living a holy living, that evangelist is not living a holy living, so I also don't live in that way. చాలా సార్లు మనం అంటాము, ఆ సంఘ పెద్ద పరిశుద్ధంగా జీవించట్లేదు, లేకపోతే ఈయన పరిశుద్ధంగా జీవించట్లేదు, లేకపోతే ఆయన ఉండలేదని చెప్పి సరే నేను కూడా జీవించనులే అన్నట్లు వారి వైపు చూసే వారంగా మనం ఉంటాం. According to the biblical standard, an elder should live a holy life, an evangelist should live a holy life, a Bible teacher should live a holy life, all believers should live a holy life. మరి దేవుని వాక్యానుసారంగా మనం చూస్తే సంఘ పెద్ద కానీ, బోధకుడు గాని, పరిచారకుడు గాని, విశ్వాసులు కానీ అందరూ కూడా పరిశుద్ధ ప్రవర్తన జీవితం కలిగి జీవించవలసిన వారుగా ఉన్నారు. But the unholiness we see in a leader or in a believer or an elderly person is not an excuse for us for unholy living. కాబట్టి ప్రియులారా, ఒక విశ్వాసిలో ఉన్నటువంటి అపవిత్రత, అవిధేయత లేక మరి తను మాదిరికరమైన పరిస్థితి లేని కారణాన్ని మనము సాకుగా తీసుకొని పరిశుద్ధత లేని సందర్భాలు లేని విధంగా జీవించడానికి వీలు లేదు ప్రియులారా. Who is our perfect model? ఎవరు మనకి సంపూర్ణమైన మాదిరి? Bible says, be ye holy because I am holy. That is the statement from God himself. దేవుని యొద్ద నుండి స్వయంగా దేవుడే పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు.
So it is the responsibility of each one of us to examine ourselves. And if anything wrong in our lives, if we live in a sinful life, it is our responsibility to confess our sin before the Lord and live a holy life. కాబట్టి ప్రియులారా, విశ్వాసిగా అది నీ నా బాధ్యత. దేవుని ఎదుట దేవునిని పోలి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన జీవితం కలిగి జీవించవలసిన వారంగా బాధ్యులంగా ఉన్నాం. That is one of the purposes in which the Lord's Supper is given. అందుకనే ఒక ఉద్దేశపూర్వకంగా ఈ ఉద్దేశం, ఈ కారణం చేతనే, ఈ పరిశుద్ధ జీవితం జీవించవలసిన కారణం చేతనే ప్రభురాత్రి భోజనం ఆ బల్ల మనకి ఇవ్వబడింది. Paul says in 1 Corinthians 11, let a man examine himself and take part of this in a worthy manner. అందుకనే పౌలు కొరింథీయులకు రాస్తూ వారిని హెచ్చరిస్తూ అంటున్నాడు, తను ఏ విధంగా అందులో పాల్గొన్నాడో ఒకడు తను తాను పరీక్షించుకునవలెను, ఆ పరీక్షించి ఆ మీదట ఆ తీవేయవలెను అంటున్నాడు. So if we live in sin and take part of the Lord's Supper in an unworthy manner, Paul says that is why many of you are weak and many of you are sick and some of you have already died. అందుకనే ఆ విధంగా పౌలు హెచ్చరిస్తూ, ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు అంటున్నాడు. So we need to examine ourselves, and if something wrong in us, we have to confess that in the presence of the Lord so that God may forgive us our sin. కాబట్టి ప్రియులారా, మనము పరీక్ష చేసుకొని ఆ విధేయత పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొంది శిక్షను తప్పించుకునే ఉండాలి. So what are the responsibilities of a believer in view of the coming of the Lord Jesus Christ? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆగమనమునకు సంబంధించి విశ్వాస యొక్క బాధ్యత, సిద్ధపాటుకు వచ్చిన బాధ్యతలు మనం చూస్తాను. ఏంటి ఇంకా? First of all, we have seen that a believer should wait for his coming. మొదటిగా విశ్వాసి ప్రభు ఆగమనమును గురించి ఎదురు చూడాలి, వేచి ఉండాలి. Secondly, a believer should live a purified life. రెండవది పరిశుద్ధ జీవితం, పవిత్ర జీవితం విశ్వాసి జీవించబద్దుడుగా జీవించాలి. Thirdly, a believer has the responsibility to preach the gospel. మూడవది విశ్వాసి సువార్త ప్రకటించే బాధ్యత కలిగి ఉన్నాడు. Sometimes some mockers, they say, where is the promise of his coming? కొంతమంది మరి దేవుని వాక్యాన్ని హేళన చేసేవారు, ప్రశ్నించేవారు, దేవుని రాకడకు సంబంధించి ఎక్కడ వాగ్దానం ఉంది అంటారు. Even in the first century, in Peter's epistles, he stated that in 2 Peter 3 verse 3, where is the promise of his coming? మరి పేతురు రెండవ పత్రిక 3:3లో కూడా అక్కడ కదా, ఎక్కడ ప్రభు రాకడను గురించి ఎక్కడ ఉంది మనకి వాగ్దానం అనేవారు ప్రశ్నిస్తూ చూస్తాం. And they say, now it is 2020 and you say that your Lord is coming. Why is not coming? మరి నువ్వేమో ప్రభు చెప్తున్నావు, ఇదేమో 2020 వచ్చింది, ఇంకా ఎప్పుడు వస్తాడు, ఏది రాలేదు కదా అంటారు. So Peter is giving an answer to such mockery questions. మరి పౌలు అలాంటి ఇలాంటి కుటిలమైనటువంటి ప్రశ్నలకు పౌలు పేతురు సమాధానమిస్తా ఉన్నాడు. So he says in verse 9, 2 Peter 3:9, the Lord is not slow about his promise, as some count slowness, but is patient toward you, not wishing for any to perish, but for all to come to repentance. 9వ వచనం చూడండి. 9వ వచనంలో ఇస్తున్నాడు, ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు వాగ్దానమును ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలని చింపక అందరూ మారుమనసువలని కోరు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై నాడు అంటున్నాడు. So he says the Lord is not slow about his promise. ప్రభువు తన వాగ్దానాల విషయమై ఆలస్యం చేసేవాడు కాదు. But he says that his patience toward you. ఆయన ఎడల దీర్ఘశాంతము గలవాడయ్యాడు అంటున్నాడు.
Because of that patience of God, we had the privilege of receiving salvation. కాబట్టి ఆ దేవుని దీర్ఘశాంతాన్ని సహనాన్ని బట్టి రక్షణ పొందుకునే ఆధిక్యత భాగ్యం మనకి దొరుకుతా ఉంది. Think that the Lord would have come 50 years before. లేకపోయినట్లయితే మరి 50 సంవత్సరాలకు ముందే ప్రభు వచ్చి ఉండేవాడేమో. Or for some of you 10 years before. లేకపోతే మీలో కొంతమందికి 10 సంవత్సరాలకు ముందు వచ్చి ఉండేవాడేమో. Or if you are a person saved 2 years before, for you, if he would have come 3 years before. ఒకవేళ మరి ఆయన కొత్తగా నువ్వు జన్మించినట్లయితే 2-3 ఏళ్ల క్రితం ముందే ఆయన వచ్చి ఉండేవాడేమో. What would be the condition of us? మన పరిస్థితి ఏమై ఉండేది? So the coming of the Lord tarries so that much more people would be saved by believing in the Lord Jesus Christ. ఆయన రాకడ ఆలస్యమవుట కారణం చేత అనేకులు రక్షించబడటానికి దోహదపడతా ఉంది. So there are hundreds and thousands of people everywhere in the world to be saved. That is why the Lord is waiting to come. ప్రియులారా, ఇంకా ఈ లోకంలో వందల కొలది వేల కొలది రక్షించబడటానికి అనేకులు ఉన్నారు కాబట్టి ప్రభు వేచి ఉన్నాడు, ఎదురు చూస్తా ఉన్నాడు సహనంతో. So in the book of Revelation, in chapter 5, 9 and 10, we read like this. మరి ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం చాప్టర్ 2 వర్స్ 2వ అధ్యాయం 9వ వచనం ఇలా చూద్దాం మనము. Revelation chapter 5 verse 9 and 10. క్షమించండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. So there we find a heavenly worship scene. పరలోకపు ఆరాధనను మనం అక్కడ చూస్తాం ప్రియులారా. So the people, they come to worship the Lord by saying that worthy art thou to take the book and to break its seals, for thou wast slain and did purchase for God with thy blood men from every tribe and every tongue and people and nation. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అంటున్నాడు. So in the heavenly worship, we see that the people from every tribe, every tongue and people group and nation are represented. కాబట్టి ఈ పరలోకపు ఆరాధనలో మనము ప్రతి వంశము నుండి ప్రతి జాతి నుండి ఆ భాషలు మాట్లాడు వారిలో నుండి అక్కడ ఉన్నట్లు గమనించగలం. So we need to recognize that in Revelation 5, the worship we see in Revelation 5 is not the worship that is going on today. మరి ఈ రోజుల్లో జరిగే ఆరాధనకు సూచనగా మనం చదువుకున్న ఈ వచనం ప్రకటన గ్రంథం 5:9 లేదు ప్రియులారా. In the worship we see in Revelation 5 is in relation to the worship given to the Son of God during the great tribulation period in heaven. పరలోకములో శ్రమల కాలంలో, అంటే ఈ భూమి మీద శ్రమల కాలంలో పరలోకములో ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించాలి. And that is in relation to the opening of the seal judgment. మరి ఈ యొక్క గ్రంథములు ముద్దలు విప్పబడి తీర్పులు వచ్చే సందర్భానికి సంబంధించి ఆ సమయంలో జరిగే ఆరాధన మనం చూస్తున్నాం. And today we find that many believers, they quote from Revelation 5 and say that that is the current worship going on in heaven. That is wrong. చాలా మంది ఈ వచనాన్ని చదివి ప్రస్తుతం జరిగే ఆరాధన ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉండే ఆరాధన అని చెప్తారు. అది కరెక్ట్ కాదు, తప్పు.
We know that in heaven the worship is going on. The angelic being, they continuously worship the Father. మనం ఎరుగుదాం ప్రియులారా, పరలోకములో ఎల్లప్పుడూ దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు. And the triune God is being worshipped in heaven. ఆ త్రియేక దేవుడు పరలోకమందు ఎల్లప్పుడూ కూడా ఆరాధనలు అందుకుంటూ ఆరాధించబడుతూ ఉంటాడు. But in Revelation 5, the context is the worship during the great tribulation period in heaven. కానీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఆరాధన, ఈ పాట, ఈ సందర్భం భూమి మీద శ్రమల కాలం, 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతూ ఉండగా పరలోకమందు పరిశుద్ధులు ప్రభువుని ఆరాధించే సందర్భం ఇది. So those who worship here, they say that you did purchase for God with thy blood men from every tribe, every tongue, every people group and every nation. ఆ సమయంలో ఈ యొక్క మరి పరిశుద్ధులు అక్కడ, అయ్యా మరి నువ్వు ప్రతి వంశము నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష నుండి నువ్వు దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా చేశావు అని వారు కొత్త పాట పాడుతూ ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. So from here we learn a lesson that all the tribes, all the tongues, all the people group, all the nations are represented in heaven after the coming of the Lord Jesus Christ. కాబట్టి ప్రియులారా, మనము ఇక్కడ గమనించినట్లయితే భూమి మీద ఉన్నటువంటి ప్రతి వంశములో, ప్రతి జాతిలో, ప్రతి భాష మాట్లాడే వారిలో దేవుని కొరకై రక్షించబడతారని, అది ప్రభు రాబోయే ముందు ఇది జరుగుతుందనే విషయాన్ని మనము గమనిస్తాం. So let me take this and say that if the Lord has to come, then all the people group, all the tribal group, all the language people, all the nations should hear the gospel, and at least some of them should believe in the Lord Jesus Christ. కాబట్టి ఈ సందర్భాన్ని, ఈ వాక్య ఆధారంగా నేను మీతో ఇలా చెప్తా ఉన్నాను. ప్రభు ఆగమనమునకు ముందు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతిలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి ఈ యొక్క మరి తెగలకు సంబంధించి ఆయా మరి ద్వీపాల్లోనూ లేక ట్రైబల్స్ గా ఉన్న వారిలోనూ, ఆయా తెగల్లో ఉన్న ప్రతి ఒక్కరిలో నుండి కూడా ప్రభువు నమ్ముకుంటారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. Let me say that even in India, there are hundreds of tribal groups, there are hundreds of language people, there are hundreds of people groups, and there are so many nations who haven't heard the gospel and believe in the Lord Jesus Christ. కాబట్టి ప్రియులారా, మరి భారతదేశంలో కూడా చాలా తెగలకు సంబంధించిన వారు, అంటే ఈ యొక్క అడవిలో కొండ జాతి వారు, కోయ జాతి వారు, ఇంకా సువార్త వినని వారు, భారతదేశంలోనేమి పలు దేశాల్లో కూడా అనేకులు ఇంకా సువార్త వినని వారు ఉన్నారు. వారందరూ కూడా వినాలి, నమ్ముకోవాలి. So at least one from each these groups should be saved in order for the Lord to come. కాబట్టి ప్రభు రావడానికి సంఘం కోసం ఈ యొక్క జాతుల్లో కనీసం ఒక్కళ్ళైనా కూడా రక్షించబడి ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభు వస్తాడు. So that reminds us about our responsibility to go and preach the gospel. అది మన బాధ్యతను గుర్తు చేస్తా ఉంది. ఏంటంటే మనము కనీసం ఆ ఒక్కళ్ళైనా నమ్ముకునే విధంగా అనేక ఈ జాతులకు వెళ్లి సువార్త ప్రకటించాలని మన బాధ్యతను గుర్తు చేస్తా ఉంది. So believers have the responsibility to speed up the coming of the Lord Jesus Christ by preaching of the gospel. యేసు ప్రభు ఆగమనాన్ని వేగవంతం చేయడానికి విశ్వాసులైన వారు సువార్త వ్యాపకాన్ని, సువార్త ప్రకటనను మరి ఎక్కువగా చేసేవారుగా, తీసుకెళ్లేవారుగా, ప్రకటించేవారుగా ఉండాలి. So what Jesus said, go into all the world and preach the gospel to all creation. Mark 16 verse 15. మరి 16వ అధ్యాయం 15వ వచనం మార్కు సువార్తలో ప్రభు అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి అందరికీ మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి అంటున్నాడు.
So in Matthew 28, 18 to 20, we find Jesus said, all authority has been given to me in heaven and on the earth. Go ye therefore and make disciples of all the nations, baptizing them in the name of the Father, Son, and the Holy Spirit, and teaching them to observe all that I have commanded you. Lo, I am with you always, even to the end of the age. మరి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసినట్లయితే పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉండవలనని వారితో చెప్తున్నాడు. So we have the responsibility to go and preach the gospel. కాబట్టి ప్రియులారా మనము వెళ్లి సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. And it is necessary for speeding up the coming of the Lord Jesus Christ. తద్వారా ప్రభు రాకడను వేగవంతము చేసే పని కూడా బాధ్యత కూడా మన మీద ఉంది ప్రియులారా. So what are the responsibilities of the believers in the light of the coming of Jesus Christ? మరి ప్రభు ఆగమనమునకు సంబంధించి సిద్ధపాటు కొరకై విశ్వాసుల బాధ్యతలు ఏవేవి? Believers should wait for the coming of the Lord. విశ్వాసులు ప్రభు రాకడ కొరకై ఎదురు చూడాలి, వేచి ఉండాలి. Believers should purify themselves. రెండవది మరి విశ్వాసులు తమను తాము పరిశుద్ధపరుచుకోవాలి. And believers should have the responsibility to preach the gospel in order to speed up the coming of the Lord Jesus Christ. ప్రభు ఆగమనమును వేగవంతం చేయడానికి విశ్వాసులు సువార్త ప్రకటన ఎక్కువగా చేయాలి, ప్రకటించాలి. And fourthly, believers should love the coming of the Lord. నాలుగవదిగా విశ్వాసులు ప్రభు ఆగమనమును ప్రేమించాలి. In 2 Timothy chapter 4, 7 and 8, Paul says like this. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో పౌలు ఈ విధంగా రాస్తా ఉన్నాడు. I have fought the good fight, I have finished the course, and I have kept the faith. నేను మరి ఇక మీదట నా కొరకు నేను మంచి పోరాటము పోరాడి తిని, 7వ వచనం, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము పొందుదును. There is laid up for me a crown of righteousness, which the Lord, the righteous judge, shall give me at that day. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా ప్రతి అందరికి, అంటే ఆయన ప్రత్యక్ష ఎదురుచరికి ఇస్తా అంటున్నాడు. Then he says, not to me only, but unto all them also that love his appearing. ప్రియులారా, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అంటున్నాడు. So Paul says he is going to get the crown of righteousness. పౌలు అంటున్నాడు, నాకు నీతి కిరీటం నేను పొందబోతా ఉన్నాను. Then he says it is not for me alone, but to all those who love his coming, appearing. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించేవారు లేక ప్రేమించేవారు, ఇష్టపడేవారని మనం అర్థం చేసుకోవాలి. And all the believers, those who are loving the coming of the Lord Jesus Christ, will have a special reward, that is the crown of righteousness. కాబట్టి ప్రియులారా, ప్రభు ఆగమనమును ప్రేమించేవారు, అపేక్షించే వారికి ప్రత్యేకమైనటువంటి ఒక కిరీటం, మరి నీతి కిరీటం ఉంచబడి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. Are you loving the coming of the Lord? మరి ప్రభు యొక్క ఆగమనాన్ని, రాకడను నువ్వు ఇష్టపడుతున్నావా? If you are loving the coming of the Lord, you will wait for his coming. నువ్వు ప్రభు ఆగమనాన్ని ప్రేమించినట్లయితే ఆయన ఆగమనం కొరకై వేచి ఉంటావు. If you are loving the coming of the Lord Jesus Christ, you will live a purified life. రాకడను ప్రేమిస్తే నువ్వు శుద్ధ జీవితం, పవిత్రీకరించబడిన జీవితం జీవిస్తావు. If you are loving the coming of the Lord Jesus Christ, then in order to speed up the coming,
you should share the gospel. You will preach the gospel. Hello. హలో రవేనా I could not నాకు మధ్యలో వినిపించలేదు. If you are Can you loving, repeat? I couldn't. if you are loving the coming of the Lord, then you, in order to speed up the coming of the Lord Jesus Christ, you will preach the gospel. కాబట్టి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడను ప్రేమించినట్లయితే ఆయన ఆగమనము త్వరగా అవ్వాలని సువార్త వ్యాపకాన్ని ఎక్కువగా విస్తారం చేసేవాడుగా ఉంటావు. So let us love the coming of the Lord Jesus Christ. కాబట్టి ఇలా ప్రభు రాకడను ఆగమనాన్ని మనం ప్రేమిద్దాం. Let us eagerly wait for the coming of the Lord Jesus Christ. ప్రభు యొక్క రాకడ కొరకై ఆశతో ఎదురు చూద్దాం. May God's name be glorified. దేవుని నామము మహిమపరచబడును గాక. Praise the Lord. ఆమేన్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ద blessed thoughts from the Lord.